హలో అండి, అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకం గురించి మనందరికీ తెలిసిందే. ఈసారి మాత్రం వచ్చిన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చూస్తూ ఉన్నారు. కానీ గత ఏడాదిలో మాత్రం కొంతమంది పిల్లలకి తల్లికి వందనం అయితే చేకూరలేదు. అది ఎందుకు అని గవర్నమెంట్ పరిశీలించినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, కొంతమంది ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ అప్లై చేయడం సరిగ్గా లేకపోవడం, వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇదన్నీ కూడా జరిగింది అని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని వాళ్ళకి వివరణ అయితే విడుదల చేశారు. ఎలా అప్లై చేసుకోవాలి, వివరాలన్నీ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్టయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రతిష్ఠించేందుకు పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉన్నత చదువులను అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉంది. ఈ పథకం కింద ఒకే కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తూ ఉంది. ఇందులో 2,000 పాఠశాల నిర్వహణ నిధికి కేటాయించగా మిగిలిన 13,000 నగదును నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకులో ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ముమ్మారుగా కసరత్తు చేస్తూ ఉంది. అయితే 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఈ నగదు సక్రమంగా చేరాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి. గతేడాది ఆధార్ లింక్ కాకపోవడం వల్ల పలు జిల్లాల్లో చాలా మంది ఈ పథకాన్ని దూరం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని విద్యాశాఖ గుర్తు చేసింది. ఈసారి అటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలంటే లబ్ధిదారులు ముందస్తుగానే తమ బ్యాంకు ఖాతాల్లో ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆధార్ బ్యాంకు ఖాతా లింకును సరిచూసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. లబ్ధిదారులు తమ ఆధార్ మరియు బ్యాంకు ఖాతా అనుసంధానాన్ని ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ పద్ధతుల ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చు లేదా సరిచూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకు ద్వారా ఆఫ్లైన్ విధానం ఎలాగో చూద్దాం. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్ళాలి. బ్యాంకుల్లో ఎన్పిసిఐ లింక్డ్ ఫారం ద్వారా ఆధార్ సీడింగ్ ఫారం తీసుకొని అందులో మీ ఆధార్ సంఖ్య, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. పూర్తి చేసిన ఫారం ను బ్యాంకు సిబ్బందికి అందించి రసీదు పొందాలి. అనుసంధానం పూర్తయ్యాక మొబైల్ కు SMS వస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే ఆధార్ జిరాక్స్ కాపీపై సంతకం చేసి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. మరి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో వివరాలు ఎలా ఇవ్వాలో చూద్దాం. లబ్ధిదారులు UIDAI అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మై ఆధార్ విభాగంలోకి ఆధార్ సర్వీస్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ లేదా లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను లేదా క్యాప్చా కోడ్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయి ఉందో పూర్తి సమాచారం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ ఏ బ్యాంకు లింక్ కాకపోతే వెంటనే సంబంధిత బ్యాంక్ ను సంప్రదించండి.